హాయ్ ఫ్రెండ్స్, ప్రోమో 2, 3, 4 రివ్యూస్ మాట్లాడుకుందాం. అలానే లైవ్ అప్డేట్స్ కూడా కొన్ని ఇంక్లూడ్ చేస్తాను. ఆల్రెడీ ఓటింగ్ అయిపోయింది, బర్నీ గారికి ఇచ్చేశారు. సో మీరు కానీ గమనిస్తే అందరి విషయంలో అందరిలాగా ఒకేలాగా ఉండాలి. ఇప్పుడు సంజన గారు ఉన్నారబ్బా, టాప్లో ఉన్న వాళ్ళు తీసేద్దామని విత్ రీజనింగ్ చెప్పింది ఆమె. ఏంటి, ఒకసారి నేను వెళ్ళా, ఒకసారి భరణి అన్న వెళ్ళాడు, ఒకసారి సుమన్ వెళ్ళారు, ఒకసారి డిమాండ్ తీశారు, ఒకసారి ఇమ్మాన్యుల్ తీశారు, ఒక్కసారి కూడా వెళ్ళింది తనూజానే అన్న పాయింట్ స్పృహకు ఉండాలిగా. సో ఇక్కడ అదేదో డీ రెడీ శ్రీను వైట్ల ఫార్మాట్లో లాగా అంతా మోసపోయి చివరిలో రే ఏం జరిగిందిరా అని చెప్పి అంటారు బ్రహ్మానందం. అంటే బ్రహ్మానందం ప్రతి దాంట్లో ఇది అయిపోతుంటారు లాస్ట్కి. అట్లా అయిపోతున్నారేంటి నాకు అర్థం కావట్లా. ఇప్పుడు వీళ్ళ నలుగురు ఫ్రెండ్స్ అని చెప్పి తన ఆట కోసం ఫైనల్గా టాప్లో ఉన్న ఇమ్మాన్యుల్ అండ్ డిమాండ్ని తీసేసిందిగా తనూజ. ఏమైనా స్పేర్ చేసిందా? సో దానికి రీజన్ ఏం చెప్పింది, అప్పుడు వాళ్ళని తీయడానికి ఏళ్ళ పక్కుని మాట్లాడింది. అట్లట్లారా డిమాండ్, ఇప్పుడు సంజన లిస్ట్లో ఉంటే అలా, నాన్నగారి లిస్ట్లో ఉంటే అలా, ఎట్లా మాట్లాడింది. ఎందుకని ఆమెకు తెలుసు వాళ్ళిద్దరి నుంచి ఏం కొంచెం ముందుకు వెళ్ళాలనేది. వీళ్ళకి ఏమైంది, ఇప్పుడు ఒకటబ్బా ఇంట్లో ఒకరిని తీయాలన్నప్పుడు అందరూ ఒక్కొక్కసారి పోయినప్పుడు ఒక్కసారి కూడా పోకుండా తనూజేగా. అసలు ఇంకా గేమ్స్, ఫైనల్, లీస్టు, మిడిలు, బాటం ఇవన్నీ కాదు, ఆమెను తీసేయచ్చు కదా. అంటే సమన్యాయం అయింది కదా. ఇక్కడ మళ్ళీ నలుగురు అంటే డిమాండ్ నాకు తీసేసినా నువ్వు ఓకే, కళ్యాణ్ ఇంక నేను ఎప్పుడు నీతోనే నీ పక్కే సపోర్టు. ఇక్కడ ఇమ్ముకు తప్పటంలా. ఇమ్ము అయితే ఒకనొక దశలో ఏమంటా అంటే లైవ్ అప్డేట్స్లో అరే ఏం జరుగుతుందిరా అని ఆ సీక్వెన్స్ వచ్చినప్పుడు చెప్తాను, చివరికి తనూజాని గెలిపించడానికి నేను ఆడాలేంద్రా అన్నట్టు అంటాడు. ఆయనకి తెలిసినా కానీ ఆయనకి తప్పటంలా. అంటే ఇక్కడ భరణి గారు ఆయనకున్న సహనం స్వామి, నిజంగా సహనశీలబ్బా. ఆయనకు అవసరమైనప్పుడు వీళ్ళు అడిగితే ఇమ్మాన్యుల్ నా కోసం నిలబడ్డాడు కదా నాన్న, సో నేను నిన్ను కానీ సంజనా గాని తీస్తే అన్నాడు. పాప ఆయన ప్రతిసారి తనుజ దగ్గరికి వెళ్ళి అడగటం, అది క్లిష్ట సమయాలు ఆయనకు అప్పుడు చెబుతాడు. సో నేను చాలా సందర్భాల్లో నీకు నిలబడ్డాను కదంటే, నేను నిలబడలేదా నాన్న అంట. నిలబడ్డావమ్మా, ఇది ఇంపార్టెంట్ కదా నాకు, నేను అసలు ఏకంగా వెళ్ళిపోతాను కదా టాప్ 5లో నుంచి, అంటే దీంట్లో తేడా జరిగితే అన్నది ఆయన సెన్స్. సో ఒక మనిషిని నిజంగా, అందుకే నేను ఫస్ట్ నుంచి అవుతుంది ఇవన్నీ హౌస్ వరకే బంధాలు, నా మాట నమ్మరు, నన్ను తిట్టిపారు నీకు స్టార్టింగ్లో, నీకు తెలుసురా అది ఇది, ఫ్రెండ్స్ అయ్యి కూడా ఇమ్మాన్యుల్ తనుజ ఎంత బాగా కొట్టుకున్నారు, నువ్వు వాళ్ళని అనుమానిస్తావు, వాళ్ళు ఏం బయట మాట్లాడుకుని రాలేదు, ఈ కామెంట్లు. సో అయ్యేసరికి చివరికి వీళ్ళందరూ చూసారా, అట్లీస్ట్ సీనియర్స్లో కొంచెం హృదయం పెట్టి ఆడుతున్నారు వాళ్ళు, మంచి చెడేది, అందరికీ న్యాయం ఏది, ఇట్లా ఉన్నాయి వాళ్ళ థాట్స్. వీళ్ళేంట్రా బాబు అన్నీ మాకే కావాలి, అంతా మాకే కావాలి అన్నట్టుంది. ఓకే సరే, ఆడియన్స్ మాత్రం ఈరోజు వచ్చిన ఆడియన్స్ భరణి ఇమ్మాన్యుల్ ప్యాడ్స్ అట్టుందయ్యా, దంచులు పెట్టారు క్వశ్చన్స్ తనూజాని. ఫేస్ చేయలేక ఆమె ఆన్సర్స్ చెప్పే స్టైల్ చూస్తుంటే అవునా నిజంగా తనూజ ఉద్దేశం ఇదా, తనూజ నాన్నగారు నుంచి భరణి సరికి రావడానికి ఎంత డెప్త్ ఉందా రీజను అన్నట్టు అనిపించింది నాకు. మైండ్ పగిలిపోయింది అసలు, అమ్మ బాబోయ్ అనిపించింది. ఖచ్చితంగా ఈరోజు ఆమె సెకండ్ ఓట్ అప్పీల్కి ఎందుకు వెళ్ళానరా అనుకుంటుంది, వచ్చాక చెప్తుంది. ఇంకా కోపం మొత్తం ఎరా ఇమ్ము, నీ విషయంలో నేను ఏమన్నా ఉన్నానా ఏందిరా అంటే, వాళ్ళన్నా కానీ ఇమ్మునే అనిద్ది మళ్ళా. ఏంటి నాన్నగారు నేను ఇలా అన్నానా, ఇవన్నీ వస్తాయి చూడండి. సో వచ్చిన ఇది ఆడియన్స్ ఎదుర్కోండి అంటే ఇది సార్ బిగ్ బాస్ సార్. అంటే నేను నాట్ ఓన్లీ తనూజ, రేపు ఎవరు వచ్చినా, ఇప్పుడు సంజన వచ్చినా సంజనలో నెగిటివ్ అడగాలి, భరణి వచ్చినా భరణిలో నెగిటివ్ అడగాలి, ఇమ్ము వచ్చినా ఇమ్ములో నెగిటివ్ అడగాలి, అప్పుడే కదా రసవత్తరంగా ఉండేది. కానీ ఒక రకంగా మాత్రం బిగ్ బాస్ పాస్ అయ్యాడయ్యా. ఏంటంటే లాస్ట్ 2 వీక్స్లో టికెట్ ఫైనల్ అయిపోయి ఇంక అందరూ కలిసి ఉంటే కలుసుకు అన్నట్టు అంటారు. ఇంకొక వీక్ ఉండగా కానీ ఈ గేములు పెట్టి లేపాడు చూడండి టీఆర్పీ. ఆ విషయంలో మాత్రం వేరే లెవెల్ బిగ్ బాస్, మీరు హ్యాట్స్ ఆఫ్. నిజంగా ఈ ఎవరెవరికి సపోర్ట్ చేయాలి, ఎవరెవరిని తీయాలి, ఇది వేరే లెవెల్ గేమ్. ఓకే 2, 3, 4 ప్రోమోస్ మొత్తం ఒకేసారి చెప్తాను, ఒక సీక్వెన్స్ లాట్లో చెప్తాను. మీరు చేయాల్సిందల్లా ఒక లైక్ కొట్టం. ఏంటి ఇక్కడ ప్రోమో 2లో గేమ్ పెట్టారు చూసారుగా, ఇమ్మాన్యుల్, సంజన, నెక్స్ట్ డిమాండ్, తనూజ వీళ్ళందరూ ఆడతారు కదా. ఓకే వీళ్ళందరూ ఆడినప్పుడు కూడా పాపము భరణి సార్ లేడు, భరణి సార్ నా గేమ్లో నుంచి తీసేశారు. చూడండి పాప ఆయన, ఇది భరణి సార్ని తీయడానికి కారణం ఏంటి, టాప్ స్కోరర్ అని చెప్పి. ఈ అమ్మాయి విషయానికి వచ్చేసరికి టాప్ స్కోరర్ కనపల్లా. ఇప్పుడు టాప్ స్కోరర్ ఎవరెవరు దీని తర్వాత, సరే 2 నుంచి మొదలు పెడదాం. ఇక్కడ గేమ్ జరిగాక ఈ గేమ్లో సంజన, ఆ ప్రోమో 2లో చూపించిన గేమ్లో సంజన అండ్ ఇమ్మాన్యుల్ బాగా ఆడతారు, వాళ్ళిద్దరికి 300 పాయింట్స్ వస్తాయి. ఓకే అంతా అయిపోయాక స్కోర్స్ ఎలా ఉంటాయంటే, ఓకే సో స్కోర్స్ ఎలా ఉంటాయంటే తనూజాది 295, సంజనాది 290,
ఇమ్మాన్యుల్ది 270, భరణిది 230. ఓకే, ఇది ఎందుకు అయిందంటే మామూలుగా ఇనీషియల్గా 220నే. ఈ గేమ్లో లాస్ట్ డిమాండ్ రావటం వల్ల డిమాండ్ తీసేస్తారు. డిమాండ్ తీసేసి డిమాండ్ దగ్గర ఉన్న 150 పాయింట్స్లో సగం పాయింట్స్ అంటే 75 ఎవరికి ఇవ్వమంటే బాగా ఆలోచిస్తారు పాపం. ఆలోచించి లెక్కలు వేసుకొని ఎంత అటు ఇటు తిరిగి చివరికి తనూజాకి ఇస్తాడు. సరే, దాంట్లో కూడా తప్పట్లేదు మనం. ఆయన థాట్ ప్రాసెస్, ఆయన గేమ్ చేంజ్ అవ్వాలనుకున్నాడు, అట్లా ఇచ్చాడు. సో 220 + 75 295తో తనూజ టాప్లో ఉంది. ఇంతవరకు ఓకే కదా. ఇప్పుడు తనూజ ఫస్ట్, సంజన సెకండ్, ఇమ్మాన్యుల్ థర్డ్, భరణి ఫోర్త్ ఉన్నారు. ఇక్కడ మళ్ళా ఒకరిని తీయాలి కదా. ఇక్కడ ఒకరిని తీయాలన్నప్పుడు భరణిని తీస్తారు. ఇప్పుడైతే మీటింగ్, అది థర్డ్ ప్రోమ్. ఈ ఒకరిని తీసే ముందు భరణి అడుగుతాడు, చూసారా, ప్లీజ్ అమ్మా ఒక్కసారి నాకు సపోర్ట్ చేయ. అబ్బా భలే, అసలు అడగకుండా ఉన్నా బాగుండి అనిపించింది నాకైతే. ఎందుకు అడిగి ఇజ్జత్ తీసుకోవడం అనిపించింది. సో అవసరానికి నిలబడితేనే కదబ్బా, అవసరానికి నిలబడకుండా ఎందుకు? మళ్ళీ మధ్య మధ్యలో జోకులు. ఒకసారి ఇమ్మాన్యుల్ అంటది, యాడ్ దొరికారురా మీ అమ్మ మా అయ్య. ఇదే లాంగ్వేజ్. అరే మీ అమ్మ మా అయ్య ఎక్కడ దొరికారురా అన్నట్టు అంటది ఒకసారి. అదేనబ్బా, ఇప్పుడు వీళ్ళు కొంచెం మైండ్ గేమ్. ఓకే, వీళ్ళు కొంచెం హార్ట్తో ఆడుతున్నారు సీనియర్స్. ఏ మాటకి ఆ మాట చెప్పుకోవాలి. సరే, అలా అన్నప్పుడు చివరికి భరణిని తీస్తారట్టుంది. భరణిని తీసినప్పుడు ఇమ్మాన్యుల్, సంజన, తనూజ మిగులుతారు. ఈ ముగ్గురు మిగులుతారు. ఆ ముగ్గురికే గేమ్ జరుగుతుంది. ఈ గేమ్లో ఓకే, ఈ స్పెల్లింగ్ గేమ్లో కూడా ఇమ్మాన్యుల్ బాగానే వచ్చినాయి అంట. ఇమ్మాన్యుల్ ఫస్ట్ వచ్చాడని టాకు. సో ఓవరాల్గా స్కోర్ బోర్డుకి వచ్చేసరికి ఇమ్ము, తనూజ, సంజన, భరణి ఇట్లా ఉంటుంది సీక్వెన్స్. ఆర్ఎల్స్ ఇమ్ము, సంజన, తనూజ, భరణి ఇట్లా ఉంటుంది. ఎందుకంటే భరణి అసలు ఈ గేమే ఆడలా. సో ఇక్కడ మళ్ళా ఇప్పుడు భరణిని తీసేసి ముగ్గురిని ఆడారు. భరణిని తీసేశాక ఇప్పుడేంటి, ఈ స్కోర్స్ వచ్చాక మళ్ళీ ఒకరిని లీస్ట్ స్కోర్ని తీయాల్సి వచ్చిందంటే మళ్ళీ భరణి గారిని తీయాలి. 230 క్యాండిడేట్ భరణి గారిని తీయాలి. ఇక్కడ ఇమ్మాన్యుల్ ఏమంటాడు, 230లో 115 ఎంత, 230లో సగం 115 కదా. ఆ 115 ఖచ్చితంగా మా మమ్మకే ఇస్తాడు. మా మమ్మకి ఇచ్చినప్పుడు విపరీతంగా హైకి వెళ్తుంది ఆమె. ఆ తర్వాత తనూజ ఉంటుంది, లీస్ట్లో నేను ఉంటాను. అప్పుడు మళ్ళీ నేను అవుట్ అవ్వాల్సి వస్తే అప్పుడు బలవంతంగా నేను తనూజాకి ఇవ్వాలి కదరా, అంటే నేను తనూజా కోసం గేమ్ ఆడినట్ట అన్నట్టు అంటున్నాడు ఆయన. ఇది మ్యాటర్. సో అక్కడ బాధపడుతున్నాడు. అది సెకండ్ అండ్ థర్డ్ ప్రోమోల్ని కలిపితే. సో ఇక్కడ ఏమవుతుందంటే చివరికి వచ్చేసరికి భరణి గారి ఇంకా అవుట్ ఆఫ్ ది రేస్ ఏం కాల. ప్రస్తుతానికి డిమాన్ అండ్ సుమనే. ఇప్పుడు వీళ్ళ నలుగురికి కూడా మళ్ళీ గేమ్ పెడితే ఓకే, ఎవరు నలుగురికి, ఇమ్మాన్యుల్, సంజన, తనూజ, భరణికి మళ్ళీ ఇంకో రౌండ్ ఆఫ్ గేమ్ ఏమన్నా ఉంటుందా అనేది క్వశ్చన్. అంటే భరణిని ఖచ్చితంగా టక్కన ఎలిమినేట్ చేయకుండా ఇంకో రౌండ్ పెట్టి ఏమన్నా చేస్తాడా అనేదే డౌట్. సో ఇప్పుడు మళ్ళీ వీళ్ళ నలుగురిలో కూడా అసలు గేమ్లో నుంచి తీసేయాలంటే గేమ్ తర్వాత ఎవరెవరిని తీస్తారు? ఇప్పుడు మళ్ళీ ఇమ్ము ఫస్ట్లో ఉన్నాడు, సెకండ్ సంజనాలో, సెకండ్ తనూజ, థర్డ్ సంజన, ఫోర్త్ భరణి ఉన్నారనుకోండి. అప్పుడు లాస్ట్ 2 అంటారేమో. వీళ్ళు విపరీత ధోరణిలో ఒక్కసారి కూడా తనూజాని తీయలేదన్న క్వశ్చన్ రావటంలా. పోనీ వాళ్ళందరూ గ్రూప్గా ఆడుతున్నారు, వాళ్ళ ముగ్గురో గ్రూపు, వీళ్ళ నలుగురో గ్రూపు, అట్టెందుకు ఆలోచిస్తారు అంటానికి అక్కడ తనూజ తీసింది. తనూజ డిమాండ్ తీసింది, తనూజ ఇమ్మాన్యుల్ తీసింది, అందరిని తీసింది. మీరు మాత్రం ఎందుకు? ఇక్కడ కళ్యాణ్ అత్యద్భుతంగా భరణి గారి బాధలో, సో ఆటంటే ఫస్ట్ నుంచి చూడాలి, సో టార్గెట్ చేయటం కాదు అది అంటుంటే ఏందన్నా ఆయన మాట్లాడటం. ఒకసారి మనం హెల్ప్ చేసామని చెప్పి ఎదుటి హెల్ప్ జరగాలని కోరుకోవడం తప్పులేదు. కానీ మనం చేసాం కాబట్టి ఖచ్చితంగా మనకి జరగాలనుకోవటం మాత్రం అసలు అది ఏం కైండ్ ఆఫ్ గేమ్ అన్నా అంట. ఈయన మాట్లాడే ప్రతి మాట తనూజాకి ఫేవరే. అంటే ఇక్కడ ఏంది, అసలు ఇక్కడ తనది సీనే లేదు. ఇక్కడ అతను మాట్లాడుతుంది తనూజా గురించి, ఇమ్మాన్యుల్ గురించి, వాళ్ళ గురించి క్లారిఫికేషన్ ఇస్తున్నాడు. ఎందుకని, నేను తనూజాని తీయను, ఎందుకంటే ఇమ్మాన్యుల్ ఎందుకు తీస్తా అంటే, తనూజాని తీసినా ఉంచినా నాకేం కాదు, ఇమ్మాన్యుల్ తీస్తే 4th పొజిషన్లో ఉన్న నేను ముందుకు జరుగుతా కదా అనేది ఆయన పాయింట్. సో ఇక్కడ ఇంకా భరణి గారు ఎలాగూ భరణి గారు తనూజ అన్నారు కాబట్టి, భరణి గారు ఇమ్మాన్యుల్ అన్నారు కాబట్టి సుమన్ కూడా ఇమ్మాన్యుల్ అన్నాడు. సంజన ఒక్కటి తనూజ అంది. ఇక్కడ సంజన తనూజ అంది కాబట్టి తనూజ కూడా సంజన అనేసింది. మిగిలిన ముగ్గురు అది భరణి అన్నారు. భరణి గేమ్లో ఆడకుండా వెళ్ళిపోయాడు. భరణి గేమ్లో ఆడటానికి లేదు. నెక్స్ట్ భరణి గేమ్లో ఆడటానికి లేదంటే మళ్ళీ వీళ్ళ ముగ్గురికే పెడతారు గేమ్. ఓకే, ఇమ్మాన్యుల్కి, సంజనాకి, తనూజాకి గేమ్ పెడతారు. ఇది ఆ తర్వాత వీళ్ళ ముగ్గురులో ఎవరవుతారు ఏంటి అనేది మ్యాటరు. ఇది అయిపోయాక వాళ్ళిద్దరు వెళ్ళిపోయాక ఇక్కడ చూడండి అసలు ఎంత ఫేవరెటిజం అంటే అండి, అసలు ఏమి సీజన్ రా నాయన అనిపిస్తుంది ఒక్కోసారి. అంటే ఎంత విచిత్రం అంటే, ఒకసారి కెప్టెన్ అయినందుకు ఫ్యామిలీ వీక్లో 60 నిమిషాలు మొక్కదానికి
అసలు 60 నిమిషాల్లో వాళ్ళు మాట్లాడింది అది కూడా టెలికాస్ట్ చేయాల, అది గోప్యంగా ఉంచాడు. తర్వాత 2 సార్లు గోల్డెన్ బజార్లు, పవరస్త్ర ఆఫర్లు, తర్వాత ఇంకా ఓటెక్కులు కూడా 2 సార్లు. ఇప్పుడు ఆ వచ్చిన వాళ్ళైనా అయితే ప్రాబబ్లీ నాకేమనిపించిందంటే ఆ వచ్చిన వాళ్ళు కావాలని తనూజాకి ఆగమ్మా నీకే ఓటెప్పీలు ఇస్తాం, నిన్నే క్వశ్చన్లు అడుగుతామని ఆపి మరి ఆమెతోటి యుద్ధానికి దిగినట్టు అనిపించింది. నాకు ఎందుకో కొంచెము అంటే ఆడియన్స్ మాటలంటే ఆడియన్స్ ఎదుర్కోవాలంటే ఇది ఎదుర్కోవటం ఇది కదా ఎవరైనా అక్కడ. అంతేగాని వచ్చి సో మేడం సార్ మీరు మేడం అంతే, ఒక ఆడపులి, ఒక లేడీ టైగర్ ఇవన్నీ చెప్పి వెళ్ళిపోతే దానికి అక్కడి నుంచి ఎడదాకా క్వశ్చన్లు అడగడానికి రావడం ఎందుకు? గేమ్లో ఏం జరిగింది, ఎందుకు ఇలా బిహేవ్ చేసావు అని అడిగితేనే కదా. ఆ పరంగా మాత్రమయ్యా ఈరోజు వచ్చిన ఆడియన్స్కి సెల్యూట్, చరిత్రలో నిలిచిపోతారు మీరు. ఎక్సలెంట్, ఎక్స్ట్రాడినరీ. అసలు ఈరోజు ఎపిసోడ్ మొత్తానికి హైలైట్ ఏంటంటే 7 గేముల కంటే మీ క్వశ్చన్సే దుమ్ము దులిపారు. ఈ గేమ్ చూడలేక అబ్బో అక్కడ జరిగే దారుణాలు చూడలేక అల్లాడే ఆడియన్స్కి మీరు అల్లాడించిన ఆడియన్స్ అయ్యారు. మీరు ఊరట కల్పించారు. మీ యొక్క మాటలు చాలా ఉత్తేజాన్ని నింపాయి కోర్ బిగ్ బాస్ లవర్స్లో అని చెప్తాను నేనైతే. ఫస్ట్ ఒక ఆయన వచ్చి ఆడియన్స్ సంజనాకి ఏమకి ఎక్కువ ఓటేస్తారు కాబట్టి ఏమకే ఓటెప్పిను సంజన గారు ధన్యవాదాలు మేము ఇక్కడ ఆడుతున్నామంటే మీరే కారణం చెప్పి వెళ్ళిపోద్ది. ఫస్ట్ ఆయన వచ్చి ఎందుకంటే మీరు ఫ్రీక్వెంట్గా ఏడుస్తుంటారు, నాకు అది జెన్యూన్ అనిపించడం లేదంటే నాకు బాధ వస్తుంది కదా, బాధ నాకు ఏడుస్తుంటారు కదా అన్నట్టు ఏదో చెప్తుంది. నెక్స్ట్ మీది భరణి నుంచి నాన్నగారి ఊరికి రావడానికి, భరణి సార్ ఊరికి రావడానికి రీజన్ ఏంటంటే ఇప్పుడు గేమ్స్లో ఒక్కోసారి నేను ఆయన తలపడాల్సి వస్తుంది, ఒక్కోసారి నా కోసం ఆయన ఆడాల్సి వస్తుంది. ఈ బంధాలు అనుబంధాలు ఉండకూడదని చెప్పి సో వాటిని రూపు మాపటానికి నేను భరణి సార్ అంటున్నానంట. ఏందిరా సామి ఇది, అమ్మా ఇంత అర్థం ఉందా దీంట్లో, ఇంత అర్థం ఉందా అనిపించింది నాకైతే. సింపుల్, ఆమె కోపం వచ్చినప్పుడు ఆమెకి ఏదైనా కోపం కలిగినప్పుడు భరణి సార్ అంటది, ఆమెకు అవసరమైనప్పుడు నాన్నగారు, ఆమెకి ఏదైనా ఫుటేజ్ కావాల్సి వచ్చినప్పుడు నాన్నగారి మీద కామెడీ చేయొద్దని ఒకసారి ఇమ్ముని తిట్టింది. బయట నుంచి వచ్చి నాన్నగారిని వదలొద్దు అని ఆయన చెప్పాడు. ఎవరు ఆయన పేరు పవన్ సాయి, ఈ అమ్మాయి ఫ్రెండ్. ఆయన చెప్పంగానే నాన్నగారి మీద కామెడీ చేద్దామా, అక్కడ గేమ్ ఏముంది, అక్కడ గేమ్ లేదు కదా, నువ్వు చెప్పింది ఏంది అంటే దాన్ని కూడా ఎంత బ్యూటిఫుల్గా మంచిగా చెప్పిద్దంటే దీన్ని కూడా తనూజ ఫ్యాన్స్ బ్రేక్ కవర్ చేస్తారు. లేదు తనూజని డౌన్ చేయడానికి ఈరోజు వచ్చిన వాళ్ళందరూ తనూజకి యాంటీ ఫ్యాన్స్ని తీసుకొచ్చారు అంట. మరి మొన్న వచ్చిన వాళ్ళు ఏంది, జయము జయము తనూజ జయము జయము తనూజ నీకే తనూజ నువ్వే తనూజ, గేమ్ ఆడి గెలిచేది నువ్వే, లేడీ బిగ్ బాస్ అయ్యేది నువ్వే అంటే హాయిగా ఎక్సలెంట్గా ఫెంటాస్టిక్గా ఉంటుంది. అప్పుడు ఇటువంటి క్వశ్చన్లు అడిగితే నచ్చదు. నేను అంటుంది తనూజ కాదు, రేపు ఎవరినైనా ఇటువంటి క్వశ్చన్లు అడిగితేనే కదా కిక్కు. అదే కదా ఆడియన్స్ అడగటం అంటే. అది ఇమ్ము అయినా సంజన అయినా ఎవరైనా షోకి ఏంటి నువ్వు తప్పు చేసావు అని ఎవరినైనా అడిగితేనే కదా. ఇప్పుడు ఇమ్మాన్యుల్ ఎందుకు నచ్చింది ఫస్ట్లో, ఇమ్మాన్యుల్ పొగట్టులతో పాటు ఇమ్ముని క్వశ్చన్స్ అడిగారు కొంతమంది. నువ్వెందుకు మీ అమ్మతోటి అలా ఉన్నావు, నువ్వెందుకు తనూజతోటి ఇలా ఉన్నావు, ఒక్కోసారి ఎందుకు నువ్వు ఛాన్స్ ఏమన్నా తీసుకున్నావా అని అట్లా. సో తనూజ ఖచ్చితంగా అనుకుంటుంది ఇరక్కపోయి చిరుక్కున్నాను, అనవసరంగా ఓటెప్పీలకి ఎందుకురా నాకు అన్నట్టు. తర్వాత మూడో క్వశ్చన్, ఇమ్ము ఫ్రెండ్ కాదని కాసేపు అంటావు, ఫ్రెండ్ అని కాసేపు అంటావు. సో బెస్ట్ ఫ్రెండ్ అయిన వాళ్ళని అట్లా ఫ్రెండ్ కాదని ఎవరైనా అంటారు. మీ బెస్ట్ ఫ్రెండ్స్తో ఎవరైనా గొడవలు ఉండవా? సో గొడవలు పడతాం మళ్ళా కలుస్తాం అంటే ఎక్కడ కలిసారండి? 2 వీక్స్ తర్వాత కలిసేది. గొడవలు పడితే 2 వీక్స్ తర్వాత కలిసేది. ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటాం. సపోర్టా మీరు చేశారా? మీకు చేశారండి, మీరు ఎవరికి చేయలేదు, మీకు అందరు సపోర్ట్ దక్కిందన్నాడు ఆయన ఎవరో. వాట్ ఏ మ్యాన్ యు ఆర్. ఇది కదా క్వశ్చన్ అంటే. ఇది అంటే నాకు సార్ డయాస్ మీద అడగలేని క్వశ్చన్స్ ఆడియన్స్ అడిగారబ్బా. దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయింది అంతే. అసలు ఇది సూపర్. మొత్తం ప్రోమోస్ మీద ప్రోమో 4 నచ్చింది అనుకునే వాళ్ళు ఒక లైక్ కొట్టండి అంతే. ఓకేనా? దట్స్ ఆల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మీ వీడియో. సైనింగ్ ఆఫ్ మీ సురేంద్ర. ఇక్కడ ఒక ఈక్వేషన్ మనం డిరైవ్ చేయొచ్చు. ఏంటంటే ఇక్కడ ఇమ్మాన్యుల్ సంజన తనూజ భరణి ఉన్నారు కదా. ఒకవేళ భరణి గారు వెళ్ళిపోతే, ఒకవేళ ఈ రేస్ నుంచి భరణి గారి పాయింట్స్ సంజన గారికి వస్తే అప్పుడేంది సంజన ఇమ్మాన్యుల్ తనూజ మళ్ళీ ఏళ్ళ ముగ్గురులో తీయాలి. ఇప్పుడు ఏళ్ళ ముగ్గురు ఉన్నప్పుడు కూడా తనూజని తీయలేదంటే ఇంకా టార్చర్ అయ్యా. అది అమాయకత్వమా లేకపోతే ఇంకొకటా? నాకు సార్ గట్టిగా అడగాలి. అక్కడ ఇలా ఆడే వాళ్ళందరినీ, అంటే ఎవరిష్టం వాళ్ళది, కానీ ఆ ఇష్టాన్ని డేరుగా చెప్పనాలి. ఏ పరంగా ఆడావు, ఇప్పుడు తన కోసమే ఆడుతున్నావు అని చెప్పించగలిగారు నాకు సార్. కళ్యాణ్
సో అందరూ వెళ్ళారు కదా, తనూజ వెళ్ళలేదు కదా, తనూజకి ఎందుకు ఓటేయాలనిపించలేదు, ఆ రీజన్ ఫైండ్ అవుట్ చేయాలి. ఎందుకంటే ధర్మబద్ధంగా చదువుతాడు పాపం కళ్యాణ్. తర్వాత డిమాండ్ని, తర్వాత అందరినీ ఎందుకు అందరు వెళ్ళిపోయారు కదా, బాటంలో ఉన్నారని టాప్లో ఉన్నారని అందరిని ఒక్క గేమ్ తీశారు కదా, వై నాట్ తనూజ అనే క్వశ్చన్ అరైజ్ అయిద్దా కాదా అనేది ఈ నలుగురిలో ఒకరు వెళ్ళిపోయాక మిగిలిన ముగ్గురు ఉంటారు కదా, ఆ ముగ్గురులో కూడా ఒక గేమ్ పెట్టాలంటే ముగ్గురులో ఒకరిని తీయాలి. అప్పుడు ఇద్దరికి పడింది. ఆ ఇద్దరు ఎవరు? ఆ ఇద్దరిలో కూడా తనూజ ఉందంటే ఇంకా మనం ఏం చేయలేం, ఇంకంతే. సో కాఫీ పౌడర్ కూడా జస్ట్ నామకే వస్తే, తర్వాత కాఫీలు వచ్చినాయి, తర్వాత 2 సార్లు ఓటేపీలు వచ్చినాయి, ఒకసారి కెప్టెన్సీ అయితేనేమో 1 గంట ఫుటేజ్ వచ్చింది ఫ్యామిలీ. ఇక్కడ టికెట్ టు ఫినాలే కొట్టిన ఆయనకి పాపం ఆడియన్స్తో మాట్లాడదామంటే దిక్కులేదా కళ్యాణ్కి. టికెట్ టు ఫినాలే, కెప్టెన్ ఎక్కువ, టికెట్ టు ఫినాలే ఎక్కువ, బోరున పాపం ఆయన రిక్వెస్ట్ పెట్టుకుంటున్నాడు. అట్టుంటుంది. ఇంకా గేమ్ అంటే ఇంకా ఆయన గేమ్ డిఫరెంట్లే, ఆయనది ఒక టైప్లో ఉంటుంది ఆయన గేమ్. ఆయన ఎటు తిరిగి తనూజ కరెక్ట్ అని ఈక్వేషన్ చేస్తాడు, అది మ్యాటర్. మిగిలిన వాళ్ళందరిలో ఏమాడుతున్నారన్న ఒక్కొక్కరు అని చెప్పి భరణిని, సంజన గేమ్ని, ఇమ్ము గేమ్ని, సుమన్ గేమ్ని ఇట్ట అంటుంటారు. ఇక్కడ ఏమ గేమ్ అసలు ఏమాడుతుందన్న, ఎక్సలెంట్ అన్న అన్నట్టు ఏం గురించి చెప్తాడు. ఇప్పుడు తప్పును తప్పుగా మాట్లాడేవాడు, కరెక్ట్ని కరెక్ట్గా మాట్లాడేవాడు ముందుకు వెళ్తాడు. ఎక్కడుంది ఇక్కడ విచిత్రంగా ఉంటారు ఫ్యాన్స్ కూడా. ఇక్కడ ఫ్యాన్స్ ఏం తెలుసా, కళ్యాణ్ ఫ్యాన్స్ బయట ఏమో తనూజ తప్పులన్నీ చెప్తారు, లోపలేమో ఆయన తనూజ ఒప్పులన్నీ చదువుతాడు, అసలు తనూజ తప్పులే లేదన్నట్టు. ఇప్పుడేంటి అంటే వాళ్ళు సపోర్ట్ చేస్తున్న కళ్యాణ్ ఏమో తనూజ కరెక్ట్ అన్నట్టు ఆ లోపల మాట్లాడుతుంటాడు, వీళ్ళేమో తనూజ తప్పులన్నీ లిస్ట్ అవుట్ చేస్తూ ఉంటారు. సో ఇదే పని మీరు రిప్రజెంట్ చేసే మీరు ప్రేమించే కళ్యాణ్ కూడా అడగాలి కదా, అడిగితే కదా అది గేము. మళ్ళీ ఈ పాయింట్ ఎవరిని ఇస్తారనుకో, ఈ విషయంలో మాత్రం తనూజ ఫ్రెండ్లీగా ఉంటున్నాడబ్బా అంతే, తనూజతో కళ్యాణ్ తప్పు లేదు అంటారు. ఇంకంతే, ఈ సీజన్ ఇట్లా నడుస్తుంది, ఇట్నే కానియాలి మనం, దానికి మించి ఏం చేయలేం. సో దట్స్ ఆల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. సైనింగ్ ఆఫ్, మీ సురేంద్ర.